హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ముత్తస్సి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సిరీస్ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద అడవును చూపించడం జరుగుతుంది. ఆ అడవుల్లో కేవలం ఒకే ఒక్క ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో లీనా ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉన్న సమయంలో ఇంటి పైన ముంగీసు అటు ఇటు తిరుగుతూ సౌండ్ చేస్తూ ఉండడంతో లీలాకి నిద్ర రాకుండా ఉంటుంది. ఆ సమయంలో నిద్రపోతున్నటువంటి లీలా హస్బెండ్ అయినటువంటి రాజా నిద్ర లేచి బాణాన్ని రెడీ చేసి ఆ ముంగీస్ మీదకి వేయడంతో ముంగీస్ అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో లీలా వెంటనే ఆ రాజా దగ్గరికి వచ్చి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అడుగుతుంది. రాజా మాత్రం లీలాను చూసి ఇది నీకు అనవసరమైన విషయం, వెళ్ళి నువ్వు పడుకో అని చెప్పి తను వెంటనే బయటికి వెళ్లి తను చంపేసినటువంటి ఆ ముంగీసిని ఇంటి లోపలికి తీసుకొచ్చి దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఆ వెంటనే ఆ ముక్కలన్నింటినీ కూడా ఒక ఆకులోకి తీసుకుని ఇంట్లో దాచిపెట్టి ఉన్నటువంటి మద్యం బాటిల్ ని కూడా తీసుకుని ఆ రాజా వెంటనే పైకి లాంతర్ తీసుకుని వెళుతూ ఉంటాడు. ఇది మొత్తం గమనిస్తున్నటువంటి లీలా ఈ రాజా ఈ రాత్రి సమయంలో ఎక్కడికి వెళుతున్నాడో మనం కూడా తెలుసుకోవాలి అని రాజాకి తెలియకుండానే లీలా దొంగచాటుగా తననే ఫాలో అవుతూ పైకి వెళ్తుంది. నిజానికి ఆ మేడ మీద ఒక భయంకరమైనటువంటి ముసలి మహిళ ఉంటుంది. తను చూడ్డానికి చాలా భయంకరంగా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. తన జుట్టంతా కూడా తెల్లగా అయిపోయి ఆకారం అంతా కూడా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. రాజా తన దగ్గరికి వెళ్ళగానే తను రాజాను చూసి నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను రాజా అని అంటూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే ఆ మహిళ మరి ఎవరో కాదు, రాజా వాళ్ళ అమ్మ అని తెలుస్తుంది. ఆ వెంటనే ఆ మహిళ రాజా తీసుకువచ్చినటువంటి ఆ పచ్చి మాంసాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉండడంతో ఇదంతా కూడా దొంగచాటుగా లీలా చూస్తూ చాలా భయపడుతూ ఉన్న సమయంలో అప్పుడే ఆ భయంకరంగా ఉన్నటువంటి లేడీ తనను దొంగచాటుగా చూస్తున్నటువంటి లీలా వైపు చూడడంతో తనను చూసినటువంటి లీలా ఒక్కసారిగా అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక్కడ మనకు ఆ ఫ్యామిలీ అడవిలోకి ఎలా వచ్చింది అన్న విషయాన్ని చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ గతానికి వెళ్తుంది. కట్ చేస్తే ఒక చిన్న ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి తండ్రికి 3 కూతుర్లు ఉండగా పెద్ద కూతురు పేరు లీలా అయి ఉంటుంది. తను వెంటనే తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఎద్దల బండిలో తీసుకుని అడవి దగ్గరికి వెళుతూ ఉంటాడు. నిజానికి అక్కడ లీలాకి పెళ్లి చూపులు చూడడం కోసం వెళుతూ ఉండడంతో లీలా ఇద్దరు చెల్లెళ్ళు కూడా తన ఫాదర్ ని చూసి ఎందుకు నాన్న మన అక్కయ్యని ఇంత అడవిలో తీసుకువచ్చి పెళ్లి చేయడం, ఏదైనా అవసరం ఉంటే మనం అక్కయ్య దగ్గరికి వెళ్ళలేం కదా అని అంటూ ఉంటారు. అయినప్పటికీ తన తండ్రి మాత్రం వాళ్ళ పిల్లల్ని చూసి మాట్లాడుతూ ఈ సంబంధం చాలా మంచిదమ్మా, మంచి సంబంధం వచ్చినప్పుడు వదులుకోకూడదు అని వెంటనే వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఒక గుడి దగ్గరికి వెళ్ళగా అక్కడికి లీలాని చేసుకోబోయే వ్యక్తి కూడా అక్కడికి వస్తాడు. ఇంతలో అక్కడ ఉన్నటువంటి పూజారి వీళ్ళని చూసి మాట్లాడుతూ ఇప్పుడే చంద్రగ్రహణం స్టార్ట్ అవబోతుంది, ఇప్పుడు పెళ్లి చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పడంతో ఆ లీలా వాళ్ళ ఫాదర్ వెంటనే రాజాని చూసి మీ పేరెంట్స్ ఎవరు రాలేదని అడుగుతూ ఉంటాడు. దానికి రాజా సమాధానం చెప్తూ మా నాన్న ఎప్పుడో చనిపోయాడు, మా అమ్మ ఇప్పుడు మంచానికి పరిమితం అయిపోయి ఉంది కాబట్టి వాళ్ళు రాలేరు అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి లీలా ఫాదర్ మరియు పూజారి ఇద్దరు కలిసి లీలాకి మరియు రాజాకి అక్కడే పెళ్లి చేస్తారు. లీలా ఫ్యామిలీ వాళ్ళు లీలాకి పెళ్లి చేసి అక్కడి నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లిపోగా రాజా మాత్రం లీలాని పెళ్లి చేసుకుని అడవిలో ఉన్నటువంటి తన పాత ఇంటి దగ్గరికి తీసుకుని వస్తాడు. అప్పుడే రాజా మొదటిసారిగా లీలాకి తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. రాజా ఆ లీలాని చూసి మేడం మీద మా అమ్మ ఉంటుంది, నువ్వెప్పుడూ కూడా ఒంటరిగా తన దగ్గరికి వెళ్ళొద్దు, ఆమెను చూడడానికి కూడా ప్రయత్నం చెయ్యకు అని చెప్పడంతో దానికి లీలా కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కూడా సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడే ఈ రాజాకి తన అమ్మకు ఫుడ్ పెట్టలేదు అన్న విషయం గుర్తు రావడం నిద్ర లేచి అక్కడ గోల చేస్తున్నటువంటి ముంగీసిని వేటాడి దాన్ని ముక్కలుగా చేసి ఆహారం మొత్తం కూడా మేడ మీదకి తీసుకుని వెళ్లి ఉంటాడు. ఆ సమయంలో నిద్ర పట్టినటువంటి లీలా నా హస్బెండ్ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడో చూడాలి అని పైకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రాజా వాళ్ళ మదర్ ని చూసి భయపడిపోయి స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లీలా రాత్రి చూసిన దాన్ని గుర్తు చేసుకుంటూ వెంటనే రాజా దగ్గరికి వెళ్లి అసలు మీ అమ్మ ఎందుకు పచ్చి మాంసాన్ని తింటుంది అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ రాజా వెంటనే లీలాని చూసి మా అమ్మ పేరు గాంధారి, తను ఒకప్పుడు క్షుద్ర పూజలు చేస్తూ ఉండేది, ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి అలాంటి పనులు ఏమీ చేయడం లేదు, నాకు కూడా మా అమ్మ చాలా విషయాలు నేర్పించింది, వాటి గురించి నీకు అప్పుడే నేను చెప్పలేను కానీ సమయం వచ్చినప్పుడు వాటి గురించి చెప్తాను. ఇక పచ్చి మాంసం అంటావా, ఇలా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు పచ్చి మాంసమే తినాలని, లేకపోతే వాళ్ళు చేసినటువంటి క్షుద్ర పూజలు పని చెయ్యవు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకే నేను నీకు చెప్పింది ఎప్పుడు కూడా నువ్వు పైకి వెళ్లి అమ్మను చూడడానికి ప్రయత్నం చెయ్యకు, ఎందుకంటే ఏ టైంలో మా అమ్మ ఏం చేస్తూ ఉంటుందో తెలియదు కదా, నువ్వే భయపడతావని పైకి వెళ్ళొద్దని చెప్పాను అని అంటూ ఉంటాడు.
ఆ తర్వాత నుంచి కూడా లీలా వాళ్ళ అత్తయ్య గురించి ఏమీ పట్టించుకోకుండా తన పని తను చూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోవడంతో వెంటనే రాజా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఇంట్లో కూరగాయలు లేవు, బయట మార్కెట్కి వెళ్ళి తీసుకుని వస్తాను, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడగడంతో రాజా వెంటనే ఆ లీలాని చూసి, సరే నువ్వు ఊర్లో ఉన్నటువంటి మార్కెట్కి వెళ్ళి నీకు కావాల్సినటువంటి కూరగాయలు తెచ్చుకొని కొంత డబ్బులు ఇస్తూ, అయితే ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, నీ దగ్గరకు ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి ఏ విషయాలు చెప్పినా వాటి గురించి మాత్రం పెద్దగా పట్టించుకోకు అని చెప్పి తన భార్యను ఊరిలోకి పంపిస్తాడు. ఆ తర్వాత లీలా వెంటనే కూరగాయలు కొనుక్కోవడానికి ఆ గ్రామంలోకి వెళ్ళి ఉన్న సమయంలో అక్కడ ఒక మహిళ పూలు అమ్ముతూ ఉండడంతో ఈ లీల అక్కడికి పూలు కొనుక్కోవడానికి వెళ్తుంది. తను వెంటనే లీలాను గుర్తుపట్టి, నువ్వు అడవిలో ఉన్నటువంటి రాజాను నువ్వే కదా పెళ్లి చేసుకున్నావని అడుగుతుంది. దానికి లీల సమాధానం చెప్తూ అవును అని అంటుంది. అప్పుడు ఆ పూలు అమ్మే వ్యక్తి వెంటనే ఈ లీలాను చూసి మాట్లాడుతూ, నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం విషయాలు తెలుసుకునే పెళ్లి చేసుకున్నావా? ఆ ఇంట్లో ఉన్నటువంటి ముసలి మహిళని ఈ గ్రామంలోని వాళ్ళు ఎవరో కూడా గ్రామంలోనికి రానివ్వరు, తనని వెలివేశారు. ఎందుకంటే తన క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. ఆ మహిళ కూడా ఈ గ్రామానికి ఒక శాపం పెట్టింది. అదేమిటి అంటే ఈ గ్రామంలో ఉన్న ఎవరికీ కూడా పిల్లలు పుట్టరు అని శాపం పెట్టింది. ఆ శాపం ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి తగులుతూనే ఉంటుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఈ గ్రామానికి వచ్చినా సరే వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ పోతుంది, లేదంటే ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి మహిళ కనిపించకుండా పోతుంది అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామానికి ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి ఏదో మూలికల కోసం వెతుకుతూ ఉన్న సమయంలో తన దగ్గరికి తెల్లటి వెంట్రుకలు వచ్చి తన చేతికి చుట్టుకుంటాయి. దాంతో ఆ మహిళ వెంటనే పైనుంచి కింద పడిపోయి ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం వచ్చి ఆ మహిళ అక్కడికక్కడ చనిపోతుంది. ఇది చూసినటువంటి ఊర్లోని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇదంతా కూడా ఆ మహిళ వల్ల శాపం వల్లే జరుగుతుంది అని, ఆ చనిపోయినటువంటి మహిళ హస్బెండ్ మరో ఇద్దరిని చూసుకుని ఆ మహిళ ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర బయలుదేరి వెళ్తాడు. అలా తను ఆ ఇంట్లోకి వెళ్తాడు, కానీ తనతో పాటు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు అప్పటికే కనిపించకుండా మాయమైపోతారు. అది చూసినటువంటి ఆ మహిళ యొక్క హస్బెండ్ కూడా చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ హస్బెండ్ కూడా సడన్ గా మాయమైపోతాడు. అంటే ఆ ప్లేస్కి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేసి అక్కడ బొమ్మ రూపంలో మార్చేసి అక్కడే వాళ్ళ ఆత్మను బంధిస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఆ పూలమ్మే లేడీ లీలా దగ్గర చెప్తూ ఉండడంతో లీలా వెంటనే ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంతకుముందు లీలా ఒకసారి ఇంట్లో చెత్త ఊడుస్తూ ఉన్న సమయంలో అక్కడ చాలా బొమ్మలు ఉండడంతో రాజును చూసి ఈ బొమ్మలన్నీ ఏమిటి అని అడుగుతుంది. దానికి ఆ రాజా సమాధానం చెప్తూ, వీటి గురించి నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను, వీటిని ఎప్పుడూ కూడా టచ్ చేయకు, ఎప్పుడన్నా పొరపాటున టచ్ చేస్తే మాత్రం వెంటనే పసుపుతో చేతుల్ని కడుక్కో అని చెప్పి ఉండి ఉంటాడు. ఆ మాటల్ని గుర్తు చేసుకున్నటువంటి లీలా వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ పూలమ్మే లేడీ వెంటనే ఈ లీలాని చెక్ చేస్తూ ఉండగా ఇంట్లో అక్కడికి లీలా హస్బెండ్ అయినటువంటి రాజు అక్కడికి వచ్చేస్తాడు. రాజు చాలా కంగారు పడుతూ నా వైఫ్ కి ఏమైంది అని అడుగుతూ ఉండగా ఆ పూలు అమ్మే లేడీ వెంటనే రాజాను చూసి మాట్లాడుతూ, కంగారు పడవలసింది ఏమీ లేదు, ఇప్పుడు నీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది అని చెప్పి తను కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి పిల్లలు పుడితే అప్పుడైనా ఈ గ్రామానికి ఉన్నటువంటి ఆ శాపం పోతుందేమో అని రాజా దగ్గర ఆ మహిళ చెప్తూ ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాజా వెంటనే లీలాని చాలా ఆనందంగా తన అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పడంతో తన అమ్మ మాత్రం ఆ రాజాని చూసి, నువ్వే ఒక పనికి మాలిన వాడివి, నీకు పిల్లలు ఎందుకు అంటూ చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత లీలా కిందకు వచ్చిన తర్వాత రాజాని చూసి, ఈ ఊర్లో ఎవరికి పిల్లలు పట్టకుండా మీ అమ్మ శాపం పెట్టిందంట కదా, దాని గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఆ రాజా వెంటనే లీలాను చూసి, అందుకే నేను నీకు చెప్పింది, ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏ విషయాలు కూడా నమ్మొద్దని, వాళ్ళు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, మా అమ్మ ఒకప్పుడు నిజంగానే క్షుద్ర పూజలు చేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు అలాంటి పనులేమీ చేయడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రాజా వెంటనే లీలాని వాళ్ళ అమ్మకి బాగా దగ్గర అయ్యేలా చేయడంతో లీలా కూడా దగ్గరుండి ఆ ముసలి వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తనకి సమయానికి ఫుడ్ పెడుతూ ఉంటుంది. ఒకరోజు ఈ లీలా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క రాజా మదర్ మాత్రం నాకు ఆకలేస్తుంది అని అరుస్తూ ఉండడంతో ఆ అడావిడిలో లీలా కూరగాయలు కట్ చేస్తూ తన చేతిని కట్ చేసుకుంటుంది. అలా కట్ చేసుకోవడంతో లీలా చేతి నుంచి రక్తం కారుతూ ఉండగా ఈ వాసన పైన ఉన్నటువంటి ఆ ముసలి లేడీకి వెళ్తుంది. ఆ ముసలి లేడీ ఆ రక్తాన్ని వాసన చూస్తూ ఉంటుంది. అప్పుడే లీలా ఆ లేడీ కోసం తన హస్బెండ్ కట్ చేసి పెట్టి ఉన్నటువంటి పచ్చి మాంసాన్ని మరియు మద్యాన్ని పైకి తీసుకుని వెళ్లి తనకి ఇవ్వడంతో తను వెంటనే లీలా చెయ్యి పట్టుకుని నీ రక్తం వాసన నాకు బాగా నచ్చింది అంటూ లీలా కట్ అయిపోయినటువంటి చెయ్యిని తన ముక్కు దగ్గరికి తీసుకుని వాసన చూస్తూ మరొక చెయ్యిని మాత్రం లీలా కడుపు మీద పెడుతుంది. దాంతో లీలా చాలా భయపడిపోతూ మాంసాన్ని మరియు మద్యాన్ని ఆ ముసలావిడికి ఇచ్చేసి తను మాత్రం భయపడుతూ కిందకి పారిపోతుంది. కట్ చేస్తే మరోపక్క రాజా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉన్న సమయంలో రాజా దగ్గరికి శ్రీధర్ అనే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ, నేను నీకు అన్న లాంటి వాడిని, ఈ ఊరికి ఒక శాపం ఉంది, ఆ శాపాన్ని నువ్వు మాత్రమే తొలగించగలవు, ఆ
ఆ శాపానికి కారణం ఒక పిశాచి. ఆ పిశాచిని నువ్వు అంతం చేస్తేనే ఈ ఊరికి ఉన్నటువంటి శాపం తొలగిపోతుంది అని అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఆ శాపాన్ని అంతం చేయకపోతే నీ భార్య కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ బయటికి రాదు, తను చనిపోయే అవకాశం కూడా ఉంది. నీ బిడ్డ కోసమైనా నువ్వు ఆ పిశాచిని అంతం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజా వెంటనే శ్రీధర్ని చూసి ఆ పిశాచి ఎలా ఉంటుందో చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీధర్ వెంటనే ఆ రాజాని చూసి ఆ పిశాచికి తెల్ల జుట్టు కింద వరకు నేల కంటే విధంగా ఉంటుంది. నువ్వు ఆ పిశాచిని చంపాలి అంటే ఆ దెయ్యానికి ఉన్నటువంటి తెల్ల జుట్టు తీసుకుని తన మెడకి బిగించి చంపాలి, లేదంటే ఆ పిశాచిని చంపలేవు అని అంటూ ఉండడంతో ఆ రాజా వెంటనే చాలా కోపంగా శ్రీధర్ని చూసి నువ్వు మా అమ్మని చంపమని చెప్తున్నావా అంటూ ఆ శ్రీధర్తో గొడవ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత లీలా పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా తనకి పురుటి నొప్పులు వస్తాయి. ఆ లీలా చాలా గట్టిగా అరుస్తూ ఉండడంతో రాజా తన దగ్గరికి వస్తూ ఉన్న సమయంలో అప్పటికే తనకి అబార్షన్ అయిపోతుంది. తన బేబీ మొత్తం కూడా రక్తం రూపంలో బయటికి వచ్చేయడంతో రాజా వెంటనే ఇదే విషయాన్ని తన అమ్మ దగ్గరికి వెళ్లి చెప్తూ ఉంటాడు. తన అమ్మ వెంటనే రాజాని చూసి నువ్వేం బాధపడకు, నీకు త్వరలోనే మరొక బిడ్డ పుడతాడు అని అంటూ ఉంటుంది. ఇదే విషయాన్ని రాజా లీలా దగ్గరికి వచ్చి చెప్తూ ఉండడంతో లీలా చాలా కోపంగా తన అత్తయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ దీనంతరికి కారణం నువ్వే కదా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా పిల్లలు పుట్టరు అని శాపం పెట్టావంట కదా, అందుకే నాకు పిల్లలు పుట్టలేదు అని అంటూ ఉంటుంది. దాంతో ముసలావిడ ఒక్కసారిగా లేచి నిలబడి గట్టిగా మాట్లాడుతూ ఎవరికి అర్థం కానటువంటి భాషలో మాట్లాడుతూ నువ్వేం బాధపడకు, నీకు త్వరలోనే మరొక బిడ్డ పుడతాడు అంటూ లీలా కడుపుని విచిత్రంగా టచ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి సమయంలో లీలా నిద్రపోతూ ఉన్న సమయంలో తన మీద ఎవరో పడుకొని తనను అత్యాచారం చేస్తున్నట్లుగా తనకు ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో తన వెంటనే కళ్ళు తెరిచి చూడగా తన మీద ఏదో దున్నపోత రూపం కలిగినటువంటి ఒక నీడ తన మీద పడుకుని ఉన్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. మరో పక్క మేడ మీద ఉన్నటువంటి ముసలావిడ చేతులకు నూనె తీసుకుని నూనె కిందకు పోస్తూ ఏదో మంత్రాలు చదువుతూ ఉంటుంది. అంటే ఆ ముసలావిడ వల్లనే కింద ఆ విధంగా జరుగుతుంది అన్నట్లుగా మనకు చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లీలా పనిచేస్తూ ఉండగా తనకి మళ్ళీ ముంగీస్ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే లీలాకి దాన్ని కట్ చేసుకుని తిన్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి లీలా సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే లీలాకి తన ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో ఇంట్లో ఆ సమయానికి రాజా లేకపోవడంతో వెంటనే పైకి వెళ్లి తన అత్తగారి దగ్గర ఈ విషయం చెప్తూ ఉంటుంది. ఆ ముసలావిడ వెంటనే లీలాని చూసి నేను నీకు ముందే చెప్పాను కదా, త్వరలో నీకు మరొక బిడ్డ కూడా పుడతాడు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి లీలా దగ్గరికి ఆ శ్రీధర్ వచ్చి మాట్లాడుతూ నీ హస్బెండ్ ఇంట్లో ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. దానికి లీలా సమాధానం చెప్తూ నా భర్త బయటికి వెళ్ళాడు అని చెప్పడంతో ఆ శ్రీధర్ వెంటనే లీలాని చూసి నేను ఈ ఇంటితో అనుబంధం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను, నా మాటలు వినండి. నేను నీ భర్తకు ఒక పని చెప్పాను, తన ఆ పని చేయలేదు కాబట్టి మీరు చాలా కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి నువ్వు నీ భర్త ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీరు చాలా కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది అని ఆ ముసలి లేడీ ఉన్నటువంటి వైపు చూసి మాట్లాడి అక్కడి నుంచి శ్రీధర్ వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత రాజా ఇంటికి తిరిగి రావడంతో లీలా వెంటనే రాజా దగ్గరికి వెళ్లి శ్రీధర్ వచ్చిన విషయం, తను మాట్లాడిన విషయం కూడా మాట్లాడుతూ ఆ శ్రీధర్ కి ఇంటితో ఏదో అనుబంధం ఉంది అన్నట్లుగా మాట్లాడాడు, అతనికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పైన ఉన్నటువంటి ముసలి వ్యక్తి గట్టిగా పిలుస్తూ ఉండడంతో రాజా వెంటనే పచ్చి మాంసం మరియు మద్యాన్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ లేడీ వెంటనే రాజాని చూసి మాట్లాడుతూ ఆ శ్రీధర్ మన ఇంటికి వచ్చాడు, అతను మన ఫ్యామిలీని విడగొట్టాలని చూస్తున్నాడు, అతని మాటలను నువ్వు పట్టించుకోవద్దు అని ఆ రాజా దగ్గర చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత లీలాకి పురుటి నొప్పులు వస్తూ ఉండడంతో రాజా వెంటనే చాలా భయపడిపోతూ ఊర్లోకి వెళ్ళి అక్కడ పురుడు పోసే మంత్రసాని దగ్గరికి వెళ్ళి దయచేసి మీరు మా ఇంటికి వచ్చి మా వైఫ్ కి పురుడు పోయిండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అయితే ఆ మహిళ మాత్రం లేదు బాబు నేను మీ ఇంటికి రాను అంటూ ఉంటుంది. దాంతో రాజా చేసేదేమీ లేక వెంటనే ఆ మహిళ కాళ్ళ మీద పడి మరీ బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో ఆ మహిళ వెంటనే రాజాని చూసి అయితే ఒక పని చేయి బాబు, నువ్వు వెంటనే వెళ్లి మూలికలు తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చేయి, నేను డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి ఆ మహిళ బయలుదేరి వెళ్తుంది. అలా ఆ మహిళ ఇంటి లోపలికి వెళ్ళగానే ఆ ఇంటి డోర్స్ అన్ని కూడా సడన్ గా క్లోజ్ అయిపోతాయి. భయంకరంగా గాలి వీస్తూ ఉంటుంది. అదేవిధంగా పైన ఉన్నటువంటి ఆ రాజా వాళ్ళ మదర్ కూడా చాలా విచిత్రంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత రాజా మూలికలు తీసుకుని ఇంటికి తిరిగి రాగా అక్కడెక్కడ కూడా మంత్రసాని లేకపోవడంతో నా వైఫ్ కి పురుడు పోయడం కోసం వచ్చినటువంటి మంత్రసాని ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాజా వెంటనే పరిగెట్టుకుంటూ లీలా ఉన్నటువంటి గదిలోకి వెళ్ళగా ఆ రూమ్ అంతా కూడా చాలా రక్తస్రావం అయి ఉంటుంది. లీలా కింద పడిపోయి ఉంటుంది. అది చూసినటువంటి రాజాకి అంటే లీలాకి డెలివరీ చేసినట్లుగా ఉన్నారు, మరి లీలాకి పుట్టినటువంటి బిడ్డ ఎక్కడ ఉంది ఆలోచిస్తూ ఉన్న సమయంలో పైన మేడ మీద తన తల్లి ఎవరికో జ్వాల పాడుతున్నట్లుగా తన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో రాజా వెంటనే పైకి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి అక్కడ లీలాకి పుట్టినటువంటి బిడ్డకి తన తల్లి అక్కడ జ్వాల పాడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ బిడ్డ కూడా పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు. ఆ తర్వాత నుంచి కూడా రాజా ముందుకు బాగా బానిస అవుతూ ఉంటాడు. మరోపక్క లీలా మాత్రం తనకు పుట్టినటువంటి బిడ్డను మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది.
ఒకరోజు రాజా తన మదర్ కోసం అనే పచ్చి మాంసాన్ని మరియు మందుని కూడా పైకి తీసుకుని వెళుతూ ఉండగా తన బాబు అదంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత పైన ఉన్నటువంటి రాజా మదర్ ఆకలేస్తుందని గట్టిగా అరుస్తూ ఉండడంతో ఆ మాటలో ఉన్నటువంటి రాజా కొడుకు వెంటనే అక్కడ పెట్టి ఉన్నటువంటి పచ్చి మాంసాన్ని మరియు మందుని కూడా పైకి తీసుకుని వెళ్తాడు. అలా పైకి ఆహారాన్ని తీసుకుని వెళ్లిపోయిన తర్వాత రాజా మదర్ రాజా కొడుకుతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆటలాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఆటలాడుతున్న సమయంలో ఈ మాంసాన్ని నువ్వు తింటావా నన్ను తినమంటావా అంటే ఇద్దరు కూడా పోటీ పడుతూ ఆ పచ్చి మాంసాన్ని తినేస్తారు. అప్పటి నుంచి కూడా రాజా కొడుకు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇంట్లో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి బొమ్మలతో ఆడుకుంటూ మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇదంతా కల్లారా చూస్తున్నటువంటి లీలా వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్లి ఆ విధంగా మంత్రాలు చదవద్దు అని తనని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ తను మాత్రం లీలా మాటలు పట్టించుకోకుండా ఆ మంత్రాలను చదువుతూనే ఉంటాడు. కట్ చేస్తే ఒక రోజు ఈ రాజా కొడుకు పిల్లలతో ఆడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి తన కొడుకును చూసి మాట్లాడుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ రాజా వాళ్ళ కొడుకుతో ఆడుకోవద్దని చెప్పాను కదా, తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అతనితో ఆడుకోవద్దు అని తన కొడుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది. ఆ సమయంలో రాజా కొడుకు వెంటనే ఆ ప్రెగ్నెంట్ లేడీ దగ్గరికి వెళ్లి తన పొట్టను టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ ప్రెగ్నెంట్ లేడీ చాలా కోపంగా అక్కడి నుంచి తన కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో లీలా అక్కడికి వచ్చి తన కొడుకుని చూసి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, పిల్లలతో ఎందుకు ఇక్కడ గొడవ పడుతున్నావు అంటూ తిడుతూ ఉంటుంది. అయితే లీలా కొడుకు మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతూ ఉండడంతో లీలా తననే ఫాలో అయ్యి వెళుతూ ఉండగా తన కొడుకు వెంటనే లీలాని చూసి, నువ్వు మాత్రం నన్ను ఫాలో అవ్వద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రాజా అక్కడికి వచ్చి తన కొడుకుని పట్టుకుని అమ్మతో ఈ విధంగా మాట్లాడతారా అంటూ తనని కొడుతూ ఉంటాడు. అయితే లీలా వెంటనే తన కొడుకుని దగ్గరికి తీసుకుని, నా కొడుకుని కొట్టొద్దు, అయినా నువ్వు ముందుకు బానిస అయిపోయి ఉన్నావు, ముందు అలవాటును మార్చుకో అని చెప్పి తన హస్బెండ్ ని తిడుతూ తన కొడుకుని మాత్రం దగ్గరికి తీసుకుని చేరదీస్తూ ఉంటుంది. మరోపక్క రాజా తన కొడుకుని కొట్టినందుకు రాజా వాళ్ళ అమ్మ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఆ రాజా కొడుకు ఇంతకుముందు ఒక ప్రెగ్నెంట్ లేడీ పొట్టన టచ్ చేశాడు కదా, ఆ మహిళ నిద్రపోతూ ఉన్న సమయంలో సడన్ గా తనకు నొప్పులు వచ్చి తనకు అబార్షన్ అయిపోతుంది. ఆ మహిళ హస్బెండ్ కి దీని అంతటికీ కారణం ఆ రాజా కొడుకు. ఆ రాజా కొడుకు నా వైఫ్ పొట్టన టచ్ చేయడం వలన ఈ విధంగా జరిగింది అని ఊర్లో ఉన్నటువంటి కొంతమందిని తీసుకుని అటువైపు వెళుతున్నటువంటి రాజా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు వెంటనే నీ భార్యని మరియు నీ కొడుకుని కూడా తీసుకుని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోండి, ఆ ముసలావుని ఏం చేయాలో మాకు బాగా తెలుసు, లేదంటే ఆ ఇల్లు మొత్తం కూడా కాల్చేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. దాంతో చేసేదేమీ లేక రాజా వెంటనే తనని ఇంతకు ముందు కలిసినటువంటి శ్రీధర్ దగ్గరికి వెళ్లి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు శ్రీధర్ వెంటనే రాజాని చూసి, నువ్వు ఎందుకు ఈ విధంగా తాగుడుకు బానిసయ్యవో తెలుసా, ఇదంతా కూడా ఆ పిశాచి పనే, నువ్వు ఇప్పటి వరకు తల్లిలాగా భావిస్తున్నటువంటి ఆ పిశాచి నీకు నిజమైన తల్లి కాదు, తన దున్నపోతు రూపంలో ఉన్నటువంటి ఒక దెయ్యం, మీరందరూ కూడా తన ఆధీనంలోనే ఉన్నారు, నీకు పుట్టింది అనుకున్నటువంటి ఆ బిడ్డ కూడా నీ బిడ్డ కాదు, అది ఆ దున్నపోతు రూపంలో ఉన్నటువంటి దెయ్యానికి పుట్టినటువంటి బిడ్డ. ఇలా దెయ్యానికి పుట్టినటువంటి బిడ్డ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే బ్రతికి ఉంటారు. 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం పెట్టగానే అప్పుడే తను చనిపోతాడు. ఆ బాబు చనిపోయిన తర్వాత ఉగ్ర రూపం దాల్చి ఒక భయంకరమైనటువంటి పిశాచిలాగా తయారవుతాడు. ఈ రోజుతో తనకి 10 సంవత్సరాలు కూడా నిండిపోతాయి, రేపే 11వ సంవత్సరం పెట్టబోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ముందుగా నువ్వు మీ అమ్మ గురించి తెలుసుకోవాలి అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. వచ్చేస్తే ఒక అడవి ప్రాంతంలో ఒక అందమైనటువంటి అమ్మాయి ఉందని, ఆ అమ్మాయిని చూసి అందరూ కూడా తనని ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ అమ్మాయి శరీరంలో ఏదో శక్తి దాగి ఉంది అని వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉండడంతో వెంటనే ఆ అమ్మాయి శరీరంలో ఏ శక్తి ఉందో తెలుసుకోవడం కోసం ఆ గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తూ ఉండేటటువంటి ఒక మహిళ దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తారు. అక్కడ ఆ లేడీ చాలా క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. అక్కడ క్షుద్ర పూజలు చేస్తూ ఉండేటటువంటి మహిళకి ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి కూడా ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఆ మహిళ దగ్గర క్షుద్ర పూజలు నేర్చుకుంటూ ఉంటుంది. ఆ మహిళ కూడా ఒక గురువు లాగా ఆ అమ్మాయికి క్షుద్ర పూజలు అన్ని కూడా నేర్పిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక బుక్ లో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా తనకు చెప్పకుండా ఆ బుక్ ని మాత్రం నువ్వు టచ్ చేయొద్దు అని అంటూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ క్షుద్ర పూజలు చేస్తూ ఉండేటటువంటి మహిళ కూతురికి ఏదో ఆరోగ్యం బాగోలేకపోవడంతో తను వెంటనే తన కూతురిని బయటికి తీసుకుని వెళ్తూ తన దగ్గర క్షుద్ర పూజలు నేర్చుకుంటున్నటువంటి ఆ అమ్మాయిని చూసి, ఇప్పటి నుంచి ఈ ఏరియాని నీ కంట్రోల్లోనే పెట్టుకో, మొత్తం కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి ఆ క్షుద్ర పూజలు నేర్పించేటటువంటి మహిళ తన కూతురిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఊర్లోకి ఒక విచిత్రమైనటువంటి రూపం వచ్చి చాలా సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. దాంతో అమ్మాయి వెంటనే క్షుద్ర పూజలు చేస్తూ ఊర్లోకి వచ్చి ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి రూపాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకుని నాశనం చేస్తుంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని బాగా అభినందిస్తూ ఉంటారు. అయితే ఆ అమ్మాయి మాత్రం నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, మా గురువు గారు అన్నీ చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక బుక్ ను మాత్రం టచ్ చేయొద్దు అని చెప్పింది, నేను దానిలో ఉన్నటువంటి విషయాల్ని కూడా నేర్చుకోవాలి అని వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఏ బుక్ ని అయితే తన గురువు గారు టచ్ చేయొద్దు అని చెప్పిందో ఆ బుక్ ను ఓపెన్ చేసి అందులో ఏముందో చదవడం మొదలు పెడుతుంది.
ఆ బుక్లో ఇలా రాసి ఉంటుంది. ఇప్పటి వరకు ఏ అమ్మాయితో పాటు సంబంధం లేనటువంటి ఒక యువకుడితో సంబంధం పెట్టుకుని బిడ్డకి జన్మనివ్వాలి. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ తండ్రిని చంపేస్తే నీకు చాలా శక్తులు వస్తాయి అని చెప్పి ఆ బుక్లో రాసి ఉండడంతో ఆ అమ్మాయి వెంటనే తన గురువుగారి కొడుకు ఇంట్లోనే ఉండడంతో చాలా బలవంతంగా గురువుగారి కొడుకుతోనే సంబంధం పెట్టుకుని గర్భవతి అవుతుంది. ఆ తర్వాత ఒక బిడ్డకు కూడా జన్మనిస్తుంది. ఆ తర్వాత బిడ్డకు కూడా జన్మనిచ్చి ఆ బిడ్డ తండ్రిని వెంటనే చంపేయడంతో తనకు చాలా శక్తులు వచ్చి ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి తన గురువు గారు వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నా కొడుకునే చంపేస్తావా అంటూ తన మీద గొడవ పడుతూ ఉండడంతో ఆ అమ్మాయి చాలా తీవ్రంగా తన గురువు గారి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆ అమ్మాయికి క్షుద్ర పూజలు నేర్పించినటువంటి గురువు గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఈ క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి ఈ అమ్మాయి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వేరే ప్లేస్ కి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయింది. ఆ అమ్మాయి ప్లేస్ లో నుంచి తప్పించుకుని వెళ్లిపోయినటువంటి ఆ బాబు మరెవరో కాదు, అది శ్రీధర్ అన్న విషయం ఇక్కడ రివీల్ చేస్తారు. అదేవిధంగా శ్రీధర్ అక్కడ ఉన్నటువంటి రాజాను చూసి మాట్లాడుతూ మీ అమ్మలా భావిస్తున్నటువంటి ఆ ముసలావిడ గాంధారి అనే ఒక అమ్మాయిని పెంచుకుంది. ఆ అమ్మాయి కొడుకువే నువ్వు గాంధారి కొడుకువి, ఈ ముసలావిడి కొడుకువి కాదు అంటూ శ్రీధర్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. ఈ గాంధారి తన కొడుక్కి ఒక పేదింటి అమ్మాయినిచ్చి వివాహం చెయ్యాలి అని ప్లాన్ చేసి ఈ విధంగా చేసి వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టకూడదు అని చెప్పి కావాలని అబార్షన్ అయ్యేలాగా చేసి ఆ లీలా శరీరంలోకి గాంధారి ప్రవేశించి దున్నపోతు అవతారంలో ఉన్నటువంటి ఆ దెయ్యం ద్వారా తల్లి అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ బాబుకి తల్లిదండ్రులు ఎవరు అని చూస్తే తండ్రి దున్నపోతు రూపంలో ఉన్నటువంటి దెయ్యం కాగా తల్లి ఆ గాంధారి అయి ఉంటుంది. అంటే నిజానికి ఈ గాంధారి ఆ దున్నపోతు రూపంలో ఉన్నటువంటి ఆ దెయ్యం ఆధీనంలోనే ఉండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ బాబు పుట్టిన తర్వాత మనకి చాలా శక్తులు వస్తాయి అని చెప్పి ఈ విధంగా చేసి ఉంటుంది. ఈ విషయం మొత్తం కూడా శ్రీధర్ రాజు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఈ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా చేసి తీరాల్సిందే అని చెప్పి పంపిస్తాడు. కట్ చేస్తే మరో పక్క ఆ గాంధారి నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో లీలా వెంటనే మద్యం మరియు మాంసాన్ని పైకి తీసుకుని వెళ్లి ఆ గాంధారిని చూసి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటికీ కూడా నువ్వే కదా కారణం, నువ్వే కదా ఇవన్నీ చేస్తున్నావు అంటూ తనతో గొడవ పడుతూ ఉండడంతో ఆ గాంధారి చాలా వెటకారంగా నవ్వుతూ నీకు పుట్టినటువంటి బిడ్డ నీకు పుట్టింది కాదు, నాకు పుట్టింది, నువ్వు కేవలం పేరుకి మాత్రమే తల్లివి, ఆ బిడ్డకి నిజమైనటువంటి తల్లిని నేను అంటూ ఉంటుంది. దాంతో లీలా చాలా బాధపడుతూ వెంటనే కిందకి వెళ్లి రాజాకి ఇదంతా కూడా చెప్పడంతో రాజా వెంటనే శ్రీధర్ చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకుని ఇదే మన చివరి అవకాశం అనుకుని వెంటనే తన అమ్మను చూడడం కోసం పైకి వెళ్తాడు. ఆ సమయంలో తన అమ్మైనటువంటి గాంధారి మద్యం మరియు మాంసాన్ని తింటూ ఉంటుంది. రాజా వెంటనే ఆ శ్రీధర్ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకుని గాంధారికి ఉన్నటువంటి తెల్లటి పొడవాటి జుట్టుని తీసుకుని ఆ గాంధారి మెడకి బిగించి గట్టిగా లాగుతూ తనని చంపేస్తాడు. అయితే ఇదంతా కూడా లీలా కొడుక్కి కలలో కనిపించడంతో తను వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేచి బయటకు వచ్చి చూడగా అప్పటికే ఆ గాంధారి అక్కడ చనిపోయి ఉంటుంది. దాంతో లీలా కొడుకు గట్టిగా ఏడుస్తుండడంతో లీలా వెంటనే తనని అక్కడి నుంచి పక్కకి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత రాజా వెంటనే గాంధారికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను పూర్తి చేస్తూ ఉంటాడు. అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది. రాజాకి శ్రీధర్ చెప్పినటువంటి విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. అదేమిటి అంటే తనకు పుట్టినటువంటి బిడ్డ తన బిడ్డ కాదని, అది దున్నపోతు రూపంలో ఉన్నటువంటి దెయ్యానికి పుట్టినటువంటి బిడ్డ కావడంతో తనకు 11వ సంవత్సరం పెట్టినప్పటి నుంచి భీకరంగా దారుణంగా తయారవుతాడు. కాబట్టి అతన్ని కూడా చంపేయాలని చెప్పి ఉండడంతో దానికోసం పూజకి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాలు ఏవి కూడా లీలాకి తెలియకుండా ఉంటాయి. మరోపక్క శ్రీధర్ కూడా అక్కడికి చేరుకుని ఒక ప్లేస్ లో కూర్చుని ఆ బాబుని అంతం చేయడం కోసం పూజ ప్రారంభిస్తాడు. రాజు వెంటనే తన కొడుకుని తీసుకుని వెళ్లి ఆ శ్రీధర్ ముందు కూర్చోబెట్టడంతో శ్రీధర్ వెంటనే అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటాడు. లీలా ఇదంతా చూస్తూ అసలు ఏం చేస్తున్నారు అంటే గొడవ చేస్తూ ఉండడంతో రాజు తన వైఫ్ ను చూసి నువ్వు అనుకుంటున్నట్లుగా ఆ బాబు నీ కొడుకు కాదు, దెయ్యానికి పుట్టినటువంటి కొడుకు అని చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ లీలా మాత్రం ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క రాజు కొడుకు శరీరంలోకి ఆ దున్నపోత రూపంలో ఉన్నటువంటి దెయ్యం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటుంది. అయితే ఈ శ్రీధర్ రాజాకి ఇంతకు ముందే నీ కొడుకు దగ్గర పూజ చేసేటప్పుడు దెయ్యం ఖచ్చితంగా నీ కొడుకు శరీరంలోకి వచ్చి దాడి చేసే అవకాశం ఉంది. అలా ఎప్పుడైతే నీ కొడుకు శరీరంలోకి దెయ్యం వస్తుందో నీ కొడుకు కాళ్ళని చైన్ తో కట్టి చెట్టుకి వేలాడదీయాలి అని చెప్పి ఉంటాడు. దాంతో రాజు కూడా వెంటనే తన కొడుకు కాళ్ళకి చైన్ కట్టి చెట్టుకి వేలాడదీసి అక్కడ మేకు కొడుతూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి లీలా మాత్రం మన కొడుకుతో ఈ విధంగా ప్రవర్తించడం నీకు కరెక్ట్ గా అనిపిస్తుందా అని అంటూ ఉంటుంది. ఆ బాబు కూడా నాన్న నన్ను విడిచిపెట్టు, అమ్మ నన్ను రక్షించు అంటూ వేడుకుంటూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో లీలా వెంటనే అక్కడ ముంగీసులను చంపేటటువంటి బాణం ఉండడంతో ఆ బాణం తీసుకుని తన హస్బెండ్ మీదకి విసరడంతో అది వెళ్లి తన హస్బెండ్ గుండెల్లో గుచ్చుకుంటుంది. లీలా వెంటనే పరిగెట్టుకుంటూ తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి ఏమంటే నన్ను క్షమించండి, నాకు ఇంతకు మించి వేరే మార్గం దొరకలేదు, ఇతను నా బిడ్డ కాకపోయినా దెయ్యం బిడ్డ అయినా సరే నా కడుపులో పెంచాను కదా, నా బిడ్డతోనే సమానం అంటూ లీలా రాజా దగ్గర ఏడుస్తూ వెంటనే తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే ఆ తర్వాత రాజా తన తల్లి కోసం ఇంతకుముందు ఏ విధంగా మద్యం మరియు మాంసాన్ని తీసుకుని వెళ్ళాడో అదే విధంగా ఇప్పుడు మేడ మీద ఉన్నటువంటి తన కొడుకు కోసం కూడా అదే విధంగా తీసుకుని వెళుతూ ఉంటాడు. తన కొడుకు అప్పటికే పూర్తిగా మారిపోయి ఉంటాడు. అంటే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చూపించి ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ ని కంప్లీట్ చేస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.